సర్పంచ్ గారు అలాగే మన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి స్వాగతం తెలుపుతూ, అలాగే ఉన్నాజిపేట సర్పంచ్ భగవాన్ రెడ్డి, అలాగే నా తోటి మన కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి గారు, పిసిసి డెలిగేట్ శేఖర్ అన్న, అలాగే నా తోటి మిత్రులు తాండావాసులు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున్న నమస్కారం. అలాగే గుడితండాలో తాండావాసులు సొంతంగా నిర్మించుకున్న గాంధీ విగ్రహావిష్కరణకు కూడా ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా సార్, ఈ తండా మన కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజల వద్దకు పాలన పేరుతో మన ప్రభుత్వం వాళ్ళ సమస్యల్ని అప్లికేషన్ల ద్వారా తీసుకున్న తర్వాత కూడా మరి చాలా తక్కువ టైంలో మీరు కూడా ఈ తండాకు 8 లక్షల సీసీ రోడ్లు ఇప్పటికిప్పుడు మంజూరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే 2 కమ్యూనిటీ హాల్ అవసరం ఉన్నాయి, ఇంకా కొన్ని డ్రైనేజీలు చాలా ఉన్నాయి సార్. ఇప్పటి నుంచి చెప్తే అవుతుంది, సమయం ఎక్కువ లేదు కాబట్టి ఈ సభను ఉద్దేశించి ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. మనం కలలు కన్నటువంటి తాండాలను గ్రామ పంచాయతీలు చేసి మరి వాళ్ళ తాండాలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం, మరి నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామానికి రావడం, మరి ఇక్కడ మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క విగ్రహావిష్కరణ చేసుకోవడం, ఇవన్నీ నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా మీ అందరూ కూడా తాండావాసులకు, పెద్దలకు, గ్రామ పెద్దలారా, మరి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులందరికీ, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మరి అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ముప్ప గంగారెడ్డి గారికి, శేఖర్ గౌడ్ గారికి, మన రవి గారికి, మన ఉన్నాజిపేట సర్పంచ్ గారికి, సుభాష్ గారికి, పెద్దలారా పేరు పేరున అందరికీ, బాల నరసయ్య గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ఇవాళ గాంధీజీ వర్ధంతి 76వ సంవత్సరం అనుకుంటా, 48. మరి గ్రామంలో రోడ్డు మీద గాంధీజీ విగ్రహం ఆవిష్కరణ అంటే మరి ఆ మహాత్ముని యొక్క ఆశయాలను మనం మళ్ళీ గుర్తు చేసుకోవడమే. గ్రామ స్వరాజ్యం అంటే గాంధీజీ చెప్పేవాడు, ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని. గ్రామంలో స్వరాజ్యం వచ్చినప్పుడే మరి మన గ్రామం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ఆ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి మన దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మరి పంచాయతీరాజ్ యాక్ట్లో చాలా చట్టాలను మార్పు చేసి దాంట్లో అధికారాలు గ్రామ పంచాయతీలకు మార్చి, స్థానిక సంస్థలకు మార్చి, మరి ఒక గ్రామ పంచాయతీ అనేది కూడా ఒక ఇండిపెండెంట్ బాడీగా పనిచేయాలా, వాళ్ళకు కూడా హక్కులు, వాళ్ళకు కూడా డైరెక్ట్గా డబ్బులు వాళ్ళ గ్రామ పంచాయతీకి పంపించడం, అదేవిధంగా వాళ్ళకు మరి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ, ఇప్పుడు మన ఉపాధి హామీ దాంట్లో కూడా ఎన్ఆర్జీఎస్, నరేగా కూడా స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఈరోజు మరి ఇవన్నీ జరుగుతున్నాయంటే మన గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మరి ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, మరి కాంగ్రెస్ పార్టీలో మన స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు అంతా గైడెన్స్తోనే ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాం. ఇవాళ మనం ఈ గ్రామ పంచాయతీ నిర్మించుకున్నది కూడా మనము మహాత్మా గాంధీ నరేగా ఫండ్స్తోనే. కాబట్టి ఇవాళ మన గాంధీజీ ఆశయాలు 2 ఆయన చెప్పిన ప్రముఖంగా చాలా అంటే ఒక ఆదర్శప్రాయుడు, మరి ఇలా యావత్ ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగినటువంటి మహా వ్యక్తి. మరి బ్రిటిష్ వాళ్ళతో మనం పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత వాళ్ళ భావజాలాన్ని గిట్టని వాళ్ళు కొంతమంది ఆయనను హత్య చేయడము, ఇవాళ ఆ గాడ్స్ని కూడా పూజించే పరిస్థితిలో కొంతమంది ఉన్నారు మన దగ్గర. అది చాలా దురదృష్టకరం. అయితే గాంధీజీ చెప్పినటువంటి ఏదైతే ఉందో మనకు అహింస, తర్వాత సత్యాగ్రహం అంటే నాన్ కోఆపరేషన్, ఈ 2 సిద్ధాంతాలతోనే మనము ఈవెన్ తెలంగాణ కూడా మనం తెచ్చుకున్నాం.
తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేసినాం. ఇలా తెలంగాణ మనం తెచ్చుకున్నాం, మన తెలంగాణ మనం పరిపాలించుకుంటున్నాం. మరి మీ అందరి ఆశీస్సులతోని ముఖ్యంగా ఈ తాండావాసులు వచ్చేటప్పుడు మరి మేము ప్రచారంలో వచ్చినప్పుడు కూడా చెప్పినాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అందరూ కూడా ఇంతకుముందు మనకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, మరి ఇక్కడ పేదలకు నిరుపేదలకు భూములు కానీ, మరి ఎస్టీలకు రిజర్వేషన్ కానీ ఏదైనా జరిగింది గిరిజనుల కంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగిందని చెప్పడం జరిగింది. అది సోనియా గాంధీ గారి మాట కింద మరి 6 గ్యారెంటీల స్కీమ్లు మేము అమలు పరుస్తాం, మన గ్రామాలందరినీ అభివృద్ధి చేసుకుందామని చెప్పినప్పుడు మీరందరూ కూడా దీవించి నన్ను గెలిపించారు. అదేవిధంగా మన రాష్ట్రంలో మరి ప్రభుత్వం రావడం, మరి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అన్నీ కూడా మనకు తెలుసు. అయితే వల్ల మనకు తాండలలో మనకు తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో మనం ఏం చెప్పినాం, మన తెలంగాణలో గిరిజనులు ఎక్కువ మంది ఉంటారు, మరి మామూలుగా అయితే 6% ఉంటారు, మరి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కలిస్తే మరి తెలంగాణ ఏర్పడితే గిరిజనుల సంఖ్య పెరుగుతుంది, మరి వాళ్ళకు అనుకూలంగా 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. కానీ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా 12% రిజర్వేషన్ అమలు కాలే కేసీఆర్ ప్రభుత్వం. సరే చివరిన మొన్న ఏదో 9% అన్నాడు, అది కూడా కొంతమంది ఏదో విద్యాసంస్థలు కొంతమంది పరిమితం చేశారు, ఉద్యోగాలు అయితే లేనే లేవు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పెట్టింది ఎస్సీ డిక్లరేషన్లో జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఎంత ఉంటే రాజ్యాంగబద్ధంగా అంతా వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇలా ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఈ రిజర్వేషన్ పనిచేస్తుంది. అయితే మీకు మన దగ్గర తాండాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 12% కంటే ఎక్కువ 30% ఉన్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా వేరే దగ్గర రిజర్వేషన్ రాదు, మన తాండాలో మనమే ఉంటాం. కాబట్టి సరే ఏదేమైనా ఇలా తెల్లారి ఉద్యోగులైనా ఇంకేదైనా ఇవాళ ఈ తాండా నుండి చాలామంది విద్యావంతులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఉన్నత స్థానంలో ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ క్రెడిటే, అది మనం మర్చిపోవద్దు మనం. కాబట్టి ఏమంటే ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి తప్పకుండా ఈ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడ ఇక ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కాదు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ, ఇంకా ఎస్టీ సప్లాన్ కింద కానీ ఏ రకంగా అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పారు కొన్ని, ఇంకా డ్రైనేజ్ సీసీ రోడ్స్ కావాలి, డ్రైనేజీలు కావాలని చెప్పారు. తప్పకుండా అవన్నీ చేసుకుందాం. ఈ గుడితాండ ఒక ప్రజల యొక్క ప్రేమను గౌరవాన్ని నేను మీ మాటను ఎప్పుడు అంటే మీరు చిన్న చేయను, ఎందుకంటే మీరు 80% ఓట్లు కాంగ్రెస్కి వేసినప్పుడే మీకు ఆ హక్కు ఉంది, మీకు ఆ అడిగే హక్కు ఉంది. కాబట్టి అట్లనే ఓట్లు వేయని వాళ్ళని మనం చిన్న చూపు చూస్తామని కాదు, కానీ వీళ్ళకి మీకు హక్కు ఉంటుంది, వాళ్ళకి కొంచెం హక్కు తగ్గుతుంది. మీ అందరు కూడా మరి మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ గ్రామ పంచాయతీ చాలా చూస్తుంది మంచిగా చక్కగా వాస్తుగా ఉంది, చక్కగా కట్టారు. మరి సర్పంచ్ గారు మీరు మళ్ళా ఎన్నికలు ఇప్పుడు లేవు కానీ అంటే మన మనకు సెక్రటరీ పరిపాలన వస్తుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎన్నికలు అవుతాయి. మరి ఈ గ్రామ పంచాయతీ ద్వారా, ఈ కార్యాలయం ద్వారా ఈ గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మీకు అందరూ కూడా శుభం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై కాంగ్రెస్.